కాకినాడ జిల్లా అన్నవరంలో జయభీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ న్యాయమూర్తి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ జడ శ్రావణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు కాకినాడ జిల్లా అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పిఎస్సి చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ, ఆంధ్రమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, సరమర్ల మధుబాబు, అడ్వకేట్ రాయశ్రీను, బత్తిన తాతాజీ, మత్స్య సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్నవరంలోని మన ప్రియతమ నాయకుడు, దళితుల ముద్దుబిడ్డ, దళిత టైగర్ జాడా శ్రావణ్ కుమార్ అన్నగారి పుట్టినరోజుని అన్నవరంలో జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలోని దళితుల పక్షం అవ్వచ్చు, నిరుపేదల పక్షం అవ్వచ్చు, ఎవడ పక్షాన్నన్నా ఒక నాయకుడు ఘనమెత్తాడంటే ఆడ రాష్ట్ర వ్యాప్తంగా అవ్వచ్చు, ఇంక్లూడ్ తెలంగాణలో కూడా చూడొచ్చు. ఎక్కడైనా సరే ఒక దళితుడు గర్జించాడంటే ఒక జాడ శ్రావణ్ కుమార్ ఒకరే కనపడతాడు. ఎందుకంటే ఈరోజు అనేక సమస్యలతోటి దళితుల పక్షాన్ని మాట్లాడే నాయకుడు ఎక్కడ కనబడతా లేదండి. ఈ జిల్లా అవ్వచ్చు, ఈ నియోజకవర్గాల్లో అవ్వచ్చు, బాధలో గాథలో చెప్పుకుందామన్న ఒక్క నాయకుడు దళితులు లేనప్పుడు మనమందరం మన దళిత నాయకుల్లోని ఆడు సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవడో డోంట్ కేర్. నాకు చట్టం, రాజ్యాంగం బద్ధంగానే ఎవరైనా పరిపాలించాలే తప్ప రాజ్యాంగానికి విరుద్ధంగా మాత్రం ఉంటే సహించేదే లేదని చెప్పేవాడే మన నాయకుడు జాడా శ్రావణ్ కుమార్ అన్న. ఇలాంటి అన్నదారు మన అందరం ఉండడం చాలా సంతోషకరం. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, మన దళిత సోదరులు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఎవరికైనా ఒకటే చెప్తాను. నేను ఏమని చెప్తానంటే, అంబేద్కర్ ఆ రోజు మరి చట్టసభల్లోని గాంధీతోటి, లేకపోతే మన జిన్నాతోటి, రాజేంద్ర ఇలా పెద్ద పెద్దలతోటి ఏం పోరాటం చేశాడో మనం లైవ్ చూడలేదండి. లైవ్ చూసేమంటే ఒక్క జాడా శ్రావణ్ కుమార్ ఒకటి రాష్ట్రంలో కనబడతాడు. అంబేద్కర్ ఎలా పోరాటం చేశాడు, అంబేద్కర్ ఎలాగైతే నిజాయితీగా జాతి కోసం అన్ని త్యాగం చేశాడో అదే త్యాగాన్ని మన యొక్క జాడా శ్రావణ్ కుమార్ గారు కనబడతాడు. ఆయన జడ్జిగా ఉండి ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి వచ్చి కిందకి దిగి ఒక న్యాయవాదిగా పేద ప్రజల సమస్యల కోసం, దళితుల సమస్యల కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఒకే ఒక నాయకుడు కనపడ్డాడు. ఆ నాయకుడే జాడా శ్రావణ్ కుమార్. మేము సుదీర్ఘంగా అన్నతోటి 8 సంవత్సరాల ప్రయాణంలోని ఏ రోజు మమ్మల్ని మీరు సపోర్ట్ చేయండి అన్న, కొండబాబు అన్న, తమ్ముడు కిరణ్ అని వారే తప్ప మీరు వచ్చి మరి జాడా శ్రావణ్ కుమార్ గారికి తోడుగా ఉంటూ దళిత జాతి పట్ల ఉన్నటువంటి ఐక్యతను ముందుకు తీసుకెళ్లేటువంటి దిశగా వీరందరూ కృషి చేయాలని చెప్పేసి వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకమైన రీతిలో జాడా శ్రావణ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. జై భీమ్. మరి కోర్టులో వేయడం కానీ, అదేవిధంగా మరి ప్రజలు తెలియజేయడంలో మరి నిన్న జరిగినటువంటి సామూహిక నిరసన కార్యక్రమంలో కూడా ఇదే విషయాలు చెప్పడం జరిగింది. ఏదేమైనా జాడా శ్రావణ్ కుమార్ గారి యొక్క మరి వారి బాటలో మరి కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా కృష్ణ గారు, మేమందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అన్నగారు ఏ పిలిపించినా సరే దాన్ని చూసే తప్పకుండా పాటిస్తామని తెలియజేస్తూ జై భీమ్. యువకులు అందరూ కూడా ఈ పార్టీని స్వాగతిస్తున్నారు. రానున్న రోజుల్లో మరి ముఖ్యంగా మన దళిత సోదరుల్ని, నాయకుల్ని, ప్రజలందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఈ పార్టీ, మన యొక్క పార్టీ ముఖ్య ఉద్దేశం కూడా మనకి వేరే జెండా అనేదే లేదు. మన పార్టీ ముఖ్య ఉద్దేశం, మన మేనిఫెస్టోలు కూడా భారత రాజ్యాంగం అని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే కళ్ళబొల్లు మాటలు చెప్పి గద్దెనెక్కే పార్టీల టైప్ అయితే మనది కాదు. గతంలో కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ఆనాడు మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి ఎన్నిదొన్నిగా ఉండి